పవర్లో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీకి ప్రభుత్వానికి వారధిగా ఉన్న ఆయనకు ఈ మధ్య అనుకోని చిక్కులు వరుసగా వచ్చి పడుతున్నాయట. సంబంధం లేని ఇష్యూల్లో బద్నాం కావాల్సి వస్తోందట. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు బ్యాడ్ టైం నడుస్తోందా? ఏం చేద్దామనుకున్నా అంతా రివర్స్ అవుతుందా? మరో 3 నెలలు పిసిసి చీఫ్కి గడ్డుకాలమేనా? ఆయనను సంబంధం లేని వివాదాలు చుట్టుముట్టడానికి కారణాలేంటి? హస్తం చీఫ్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? తెలంగాణ పిసిసి చీఫ్ కు ఏం చేసినా కలిసి రావట్లేదా? పార్టీలో అందరి వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయా? మంచి చెయ్యబోయినా ఆయనకు చెడే ఎదురవుతోందా? బ్యాడ్ టైంలో మహేష్ గౌడ్ సేఫ్ గా దాటేస్తారా? పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో లక్ ఫేవర్ ఉన్న లీడర్. పిసిసి చీఫ్ గా రేవంత్ ఉన్నప్పుడు మహేష్ గౌడ్ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పిసిసి చీఫ్ గా ప్రమోషన్ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏకంగా ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన్ను వరించింది. ఇదంతా కేవలం ఏడాదిలోపే జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఏడాదిలోపే 3 కీలక పదవులు రావడం అంత ఈజీ కాదు. అందుకే మహేష్ కుమార్ గౌడ్ విషయంలో పలువురు హస్తం నేతలు అసూయ పడుతూ ఉంటారట. ఇక మంత్రివర్గ విస్తరణ జరిగితే బీసీ ఈక్వేషన్లో ఉమ్మడి నిజామాబాద్ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణలో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంలో యువకులకు, కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ను ఇతర రాష్ట్రాలు చెయ్యలేని విధంగా తెలంగాణ రాష్ట్రం చాలా ముందంజలో ఉందని కేసీ వేణుగోపాల్ కితాబిచ్చారు. సర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, వారికి ట్రైనింగ్ ఇవ్వడంలో పిసిసి పనితీరుపై పార్టీ పెద్దలు సంతృప్తిగా ఉన్నట్లు టాక్. ఇంత అదృష్టమున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్కు ఇటీవలి కాలంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెద్ద నేతలకు పదవులు దక్కాయి. కానీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన క్యాడర్ మాత్రం పదవులకు నోచుకోవడం లేదు. ఈ అంశంపై ఏకంగా ఏఐసిసి చీఫ్ ఖర్గే కల్పించుకుని పదవులు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని మహేష్ గౌడ్ను ఆదేశించారు. ఖర్గే పెట్టిన డెడ్ లైన్ దాటినా మహేష్ గౌడ్ మాత్రం పదవులను భర్తీ చేయలేకపోయారు. ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా ఈ విషయాన్ని ఖర్గే గుర్తు చేసి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నెల రోజుల క్రితం ఒక మీడియా సంస్థలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలతో వార్తా కథనాలు వచ్చాయి. దీంతో మహేష్ గౌడ్ మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇది కూడా ఓ నాయకుడికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ దక్కకుండా మహేష్ అడ్డుపడడం వల్లే జరిగిందనే ప్రచారమూ జరిగింది. ఇక ఇటీవల భర్తీ చేసిన కుల ఫెడరేషన్ల నియామకంలో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు వైస్ చైర్మన్ పదవులు ఇచ్చి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు చైర్మన్ పోస్టులు ఇచ్చారు. ఈ విషయంలో మహేష్ గౌడ్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అటు మహిళా కమిషన్ చైర్మన్ గాను ఒరిజినల్ కాంగ్రెస్ నేతను ఏడాదిన్నరలోనే పక్కకు జరిపి వలస నేతకు పదవి ఇవ్వడం పైన మహిళా నేతలు మహేష్ కుమార్ గౌడ్ పైనే గుర్రుగా ఉన్నారట. ఇక మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఎపిసోడులో పార్టీ అధ్యక్షుడిగా ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు మహేష్ గౌడ్ పైసలు ఇచ్చేవారికి, ఇంకేదో చేసేవారికే పదవులు ఇస్తున్నారంటూ షబ్బీర్ అలీ మాట్లాడినట్టు చెప్తున్న ఆడియో కలకలం రేపింది. ఇది కూడా మహేష్ గౌడ్ను తీవ్రంగా డిఫెన్స్ లో పడేసింది. దేవుణ్ణి, జాతకాలను మహేష్ కుమార్ గౌడ్ చాలా నమ్ముతారు. ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో దేవుడికి పూజ చెయ్యనిదే బయటకు వెళ్లరు. అంత దైవభక్తి ఉన్న మహేష్ గౌడ్ జాతకం ప్రస్తుతం బాగాలేదు అని ఓ జ్యోతిష్కుడు చెప్పాడట.
మరో 3 నెలల పాటు మహేష్ గౌడ్కు ఈ గడ్డు పరిస్థితి తప్పదని ఆయన సెలవిచ్చారట. ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉండాలని మహేష్ గౌడ్కు సూచించారట జ్యోతిష్కులు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్కు అయిన వాళ్ల నుంచే అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి నడుస్తోందని, మరో 3 నెలల దాకా ఈ పరిస్థితి మారదు అని పండితులు చెప్పినట్లు తెలుస్తోంది. జ్యోతిష్కుల మాట ప్రకారం ఈ 3 నెలల పాటు పూర్తిగా సైలెంట్గా ఉండాలని, ఆచితూచి వ్యవహరించాలని మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ 3 నెలలు దాటితే జాతకం రీత్యా ఆయన్ను ఎవరూ ఆపలేరని జ్యోతిష్కులు చెప్పినట్లు మహేష్ సన్నిహితులు చెప్తున్నారు. జాతక చక్రం ప్రకారం మహేష్ గౌడ్ ప్రస్తుతం ఏం చేసినా అవమానాలు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారట. ఈ 3 నెలల పాటు ఇంకా ఎన్ని అవమానాలు ఎదుర్కోనున్నారో, 3 నెలల తర్వాత మహేష్ కుమార్ గౌడ్కి ఎలాంటి జాక్ పాట్ దక్కుతుందో చూడాలి మరి.